హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమత యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024 సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. అది భారత్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటీవల ఐసీసీ వరల్డ్ కప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగాను జరిగిందని చెప్పుకోవచ్చు. భారత్లో సూపర్ అంటే సూపర్గా జరిగింది. అయితే ఐసీసీ నిర్ణయించబోయే వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ వచ్చేసరికి మన వెస్టిండీస్ అమెరికా వేదికగాను టీ20 వరల్డ్ కప్ జరగనున్నాయి మ్యాచ్లు. ఈ రెండు దేశాలు మనకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టీ20 ప్రపంచ కప్ సంబంధించి షెడ్యూల్ను కొద్దిసేపటి క్రితమే ఐసీసీ ప్రకటించడం జరిగింది. 20 జట్లతో కూడిన పూర్తి షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా భారత్ షెడ్యూల్ కూడా మనం ప్రకటించడం జరిగింది. మొత్తం మీది అయితే ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్లో 4 గ్రూపులు ఉండడం జరిగింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి గ్రూపులో ఉండడం జరిగింది. ఏ గ్రూప్లో ఏ జట్లు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా అయితే గ్రూప్ ఏలో వచ్చేసరికి భారత్, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా, కెనడా దేశాలు ఉన్నాయి. గ్రూప్ ఏలోనే మన భారత్ కూడా ఉండడం జరిగింది. గ్రూప్ ఏలోనే మన భారత్ ఆడబోయే మ్యాచ్లు ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రూప్ ఏలో వచ్చేసరికి 5 టీములు ఉండడం జరిగింది. అయితే మన టీమిండియా వచ్చేసరికి జూన్ 5న మన ఇండియా వర్సెస్ ఐర్లాండ్తో తలపడనుంది. అదేవిధంగా జూన్ 9న వచ్చేసరికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దాయాదుల పోరు జరగనుంది జూన్ 9న. అదేవిధంగా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా వర్సెస్ అమెరికాతో తలపడనుంది జూన్ 12న. అదేవిధంగా ఇండియా వర్సెస్ కెనడా వచ్చేసరికి జూన్ 15న తలపడనున్నాయి. మొత్తం గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి 4 జట్లతో టీమిండియా తలపడనుంది. ముఖ్యంగా అయితే జూన్ 9న అయితే దాయాదులతో పోరు అయితే సిద్ధంగా ఉంది. అది న్యూయార్క్ వేదికగా జరగనుంది. అయితే గ్రూప్ బి విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమాన్ దేశాలు ఉన్నాయి. మొత్తం గ్రూప్ బిలో కూడా 5 దేశాలు ఉండడం జరిగింది. అయితే గ్రూప్ బిలో చూసుకుంటే హాట్ ఫేవరెట్గా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. మిగతా 3 దేశాలు నామమాత్రమే దేశాలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ సిలో వచ్చేసరికి న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూగినియా, ఉగాండా దేశాలు గ్రూప్ సిలో ఉన్నాయి. గ్రూప్ సిలో వచ్చేసరికి హాట్ ఫేవరెట్గా వచ్చేసరికి న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. వెస్టిండీస్ హాట్ ఫేవరెట్గానే ఉండే. మరి చూద్దాం, ఈ మూడిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయితే. గ్రూప్ డిలో వచ్చేసరికి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్, నేపాల్, బంగ్లాదేశ్లు ఉన్నాయి. ఈ ఓవరాల్గా గ్రూప్లో చూసుకుంటే మాత్రం అయితే గ్రూప్ డిఏ కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. గ్రూప్ డిలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్, నేపాల్, బంగ్లాదేశ్ ఉన్నాయి. నేపాల్ ఒక చిన్న దేశమే, కానీ శ్రీలంక, నెదర్లాండ్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా ఓవరాల్ పోర్ అయితే గట్టిగా ఉంటుంది గ్రూప్ డిలో వచ్చేసరికి. మరి గ్రూప్ డి నుంచి ఏ దేశం క్వాలిఫై అవుతుందో చూడాలి. మొత్తం మీది అయితే ఐసీసీ రిలీజ్ చేసిన టీ20 వరల్డ్ కప్ 24 సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 4 గ్రూపులతోనే మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. 20 జట్లలో టాప్ 2 నిన్న తెలిసిన సూపర్ 8 సాధిస్తాయి. అక్కడ నుంచి సెమీఫైనల్ నుంచి ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం మీది అయితే షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఐసీసీ. మరి మన ఇండియాలో అయితే గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో మాత్రం అయితే భారత్, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా, కెనడా దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ ఏలో హాట్ ఫేవరెట్గా ఉన్నది భారత్ అండ్ పాకిస్తాన్ దేశాలు హాట్ ఫేవరెట్గా ఉన్నాయి. ఈ 2 జట్ల మధ్యన హోరాహోరీ కూడా పోరు ఉంటుంది. మిగతా అన్ని చిన్న జట్లే కాబట్టి పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. మరి చూద్దాం టీమిండియా మరి టీ20 వరల్డ్ కప్లో మరి ఏ విధంగా ఆడుతుందో, ఎలా ఆడుతుందో చూడాలి. గత టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఓడిపోవడం జరిగింది. మొన్న జరిగిన ఓడిఐ వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి మన టీమిండియా ఈసారైనా కప్పు గెలిచి మరి 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఐసీసీ టోర్నమెంటు ఈసారి గెలిచి మన భారత అభిమానుల కోరిక తీరుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. అయితే వరల్డ్ కప్ వచ్చేసరికి జూన్లో నుంచి ప్రారంభం అవుతుంది. మరి చూద్దాం మరి టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎలా ప్రదర్శన చేస్తుందో వెయిట్ చేయాల్సిందే. జట్టు ఏ విధంగా ఉండబోతుందో మనం వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే లోపు తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.